హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రేవతి నాలూరి. ఇది వచ్చేసి మా లక్కీ బర్త్డే వ్లాగు. ఇది 8th బర్త్డే. తనకి 8 కంప్లీట్ అయిపోయి 9లోకి వచ్చేస్తుంది. మార్నింగ్ తనకి ఇష్టమని బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. బిర్యానీ తనకి ఫేవరెట్ అనమాట. ఆ రోజు అయితే తను స్కూల్కి వెళ్ళలేదు. వర్షం పడుతుందని చెప్పి నేనే వద్దని చెప్పాను. తర్వాత స్కూల్కి పంపిస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మేడం ఫోన్ చేసింది, లెసన్ మిస్ అవుతుంది, అమ్మాయి డల్ అయిపోయింది అని చెప్పి కాల్ చేసింది. ఇంకా అప్పుడు పంపిస్తే బాగుండు అనిపించింది. తను వెళ్తానని చెప్పింది, కానీ మార్నింగ్ 7:15కి లేచింది. 8 కల్లా స్కూల్కి వెళ్ళాలి. తను రెడీ చేసి పంపించేసరికి లేట్ అవుతుంది. అందులోనూ వర్షం పడుతుందని చెప్పి వద్దని చెప్పాను. ఇంకా బిర్యానీలోకి అయితే పెరుగు చట్నీ చేశాను. మా రిషి గారు చూడండి నిద్రపోతున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు. అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పరా అంటే అస్సలు చెప్పలేదు. వాడికి ఏదైనా అవసరమైతే చెప్తాడు, లేకపోతే చెప్పడు. వాడు నీకు కేక్ ఇస్తానని చెప్పినా కానీ వినలేదు. ఇంకా బర్త్డే కాబట్టి మా ఇంటి పక్కన గవర్నమెంట్ స్కూల్లో పిల్లల కోసం అయితే స్నాక్స్ ప్రిపేర్ చేసాము. గారెలు బోండాలు 2 చేసాము. మా లక్కీ బర్త్డే కదా, అందుకని అమ్మ కూడా ఊరి నుంచి వచ్చేసింది. నేనే రమ్మని చెప్పాను. ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే ఒక్కదాని వల్ల కాదు కదా. ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మా లక్కీ చేతుల మీదుగానే పిల్లలందరికీ పంచాము. తను ఎలాగూ స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి తన చేతుల మీదుగానే డిస్ట్రిబ్యూట్ చేసింది. మాకు గవర్నమెంట్ స్కూలు, అంగన్వాడీ స్కూలు ఒకటే చోట ఉంటుంది. మా రిషి గారు కూడా ఇక్కడే ఉన్నాడు. మా లక్కీ మాత్రం ఎవ్రీ ఇయర్ కేక్ కట్ చేస్తూనే ఉంటుంది. అంటే అదేదో గ్రాండ్గా చేసుకోదు. ఊర్లో పిల్లలు ఉంటారు కదా, తన ఫ్రెండ్స్ వాళ్ళ వరకు పిలుచుకొని కేక్ కటింగ్ ఉంటుందంతే. ఈ ఇయర్ మాత్రం ఇలా స్కూల్లో పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టాము. ఈవినింగ్ కేక్ కటింగ్ కూడా చేసింది. ఇంతకీ మా లక్కీ డ్రెస్ ఎలా ఉంది చెప్పండి. తనకి బ్లాక్ కలర్లో డ్రెస్ లేదు, అందుకే బ్లాక్లో తీసుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి రెడీమేడ్ డ్రెస్సే. ఇది 1200 కాస్ట్ పడింది. నా దగ్గర క్లాత్లు ఉన్నాయి. యాక్చువల్గా నేను స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్ ఇయర్ బర్త్డేకి నేను స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ అస్సలు వేసుకోలేదు, గుచ్చుకుంటుందని చెప్పి. అందుకని ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు. అది వంజ టీచర్ కదా. వీళ్ళందరూ మా రిషిగాడి ఫ్రెండ్స్ అనమాట. వాడు మాత్రం లక్కక్కని అస్సలు వదలట్లేదు. ఇంతకీ మా లక్కీ డ్రెస్ ఎలా ఉంది చెప్పండి. ఇలా రెడీమేడ్ లోనే డ్రెస్ తీసేసుకున్నాను. మనం ఎంత కష్టపడి వాళ్ళ కోసం డ్రెస్ కుడతాము, కానీ వాళ్ళు వేసుకోకపోతే ఎలానో ఉంటుంది కదా. ఎందుకులే వేసుకోకుండా డ్రెస్ కుట్టడం అని చెప్పేసి రెడీమేడ్ లోనే తీసుకున్నాను. ఇంకా నైట్ అయితే కేక్ కటింగ్ ఉందని చెప్పాం కదా, కేక్ అయితే ఓపెన్ చేస్తున్నాము. కేక్ ఎలా ఉంటుందో చూడాలని చెప్పి పిల్లలందరికీ చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఓపెన్ చేసేటప్పుడు పిల్లలందరూ ఫోటోలు తీయాలని చెప్పి చూస్తూ ఉంటారు. నేను ఓన్లీ 2 kgs కేక్ మాత్రం ఆర్డర్ ఇచ్చాను అంతే. మోడల్ ఏమీ చెప్పలేదు. బటర్ స్కాచ్ కేక్ 2 kgs అని చెప్పాను. మిగతా డిజైన్ అంతా వాళ్ళే వేసి పంపించేశారు. ఇంకా రౌండ్ షేపా స్క్వేర్ షేపా అని అడిగారు. రౌండే చేయమని చెప్పాను. ఈ క్రీమ్లు అయితే నాకు అస్సలు నచ్చవు. ఆ క్రీమ్లో ఫ్లవర్స్ అసలు వద్దని చెప్పడం మర్చిపోయాను. మా రిషిగాడైతే నైట్ అంతా కేక్ తినేసి మరుసటి రోజు దగ్గుతా ఉన్నాడు. ఆ క్రీములు హెల్త్ కి అంత మంచివి కూడా కాదు. మా విలేజ్ లో ఏంటంటే ఇలా ఎవరిదైనా బర్త్డే ఉందనుకో పిల్లలందరూ వెళ్ళి పిలుచుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ని. మేమైతే ఇంకా రిలేటివ్స్ ని కూడా పిలుచుకుంటాము. ఊరికే ఎందుకని చెప్పేసి అక్షింతలు కూడా వేయించాము. మా రిషిగాడు మాత్రం వాడి మీద అస్సలు వేయించుకోలేదు అక్షింతలు. ఊళ్ళో ఎవరిదైనా బర్త్డే ఉంటే చాలు పిల్లలందరికీ హ్యాపీనెస్ అనమాట. సందడిగా ఉంటుంది. ఈవినింగ్ కేక్ కట్ చేసుకుంటూ వాళ్ళ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. కొంతమంది పులిహోర అలా ప్రిపేర్ చేస్తారు. నేనైతే ఈసారి స్నాక్స్ ప్రిపేర్ చేశాను.
పిల్లలందరినీ పిలిచి ఒట్టి చేతులతో పంపించడం మంచిది కాదు కదా, అందుకని కొంచెం కొంచెం స్నాక్స్ పెట్టాము. నేను బెలూన్స్ కూడా తీసుకొని వచ్చాను, వెనక కొంచెం డెకరేషన్ లాగా చేద్దామని. కానీ కుదరలేదు, టైం లేదు అంతే. మా రిషి గారు చూడండి నాకే యుద్ధం చెప్తున్నాడు. ఈ కేక్ కూడా మా కొత్త ఇంట్లోనే కట్ చేయించాము. వాడు మాత్రం ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాడు. మనకి సంవత్సరానికి ఒకసారి బర్త్డే వస్తుంది కాబట్టి మన పిల్లల హ్యాపీనెస్ కోసం ఇలా చిన్నగా సెలబ్రేట్ చేస్తాం అంతే. పోయేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళాం కదా, ఇవన్నీ చిన్న చిన్న జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అంతే. వాళ్ళ సంతోషమే కదా మనకు కావాల్సింది. తర్వాత మా రిషి లక్కీ ఇద్దరు కలిసి కేక్ కట్ చేశారు. వాడు మాత్రం కట్ చేసిన తర్వాత క్రీమ్ అంతా నాకే పనిలోనే ఉన్నాడు. కేక్ కట్ చేయడానికి కత్తి కూడా ఇవ్వలేదు వాడు. మా రిషిగాడికి అప్పుడే క్రీమ్ పూయడం మొదలు పెట్టారు. నేను వచ్చిన వాళ్ళకి స్నాక్స్ అవి పెట్టడంలో బిజీ అయిపోయాను. వాడినంత పట్టించుకోలేదు. వాడిష్టం ఇంకా ఫేస్ నిండా క్రీమ్ పూసుకున్నాడు. వీళ్ళందరూ మా ఊర్లో పిల్లలన్నమాట, ఇంకా ఉన్నారు కనిపించట్లేదు. మా లక్కీ బర్త్డేకి మాత్రం వెళ్ళి అందరినీ పిలుచుకొని వస్తుంది. వాళ్ళు పిలుచుకుంటారులే అంటే వింటూ నేనే వెళ్ళి పిలవాలి అని అంటుంది. మా లక్కీకి జడ కూడా నేను వేయలేదు, తనే వేసుకుంది. మోడల్ జడ నేనే వేసుకుంటానని వేసుకుంది. యూట్యూబ్ లో కట్టారా? ఎవరు పరువు? ఇది వచ్చేసి కూల్ కేకు. ఇది బర్త్డే రోజు 12కి కట్ చేయాలని తెప్పించారు. కానీ వర్షం పడటం వల్ల ఎవరు రాలేదు, అందరు నిద్రపోతూనే ఉన్నారు. ఇంకా అందుకని చెప్పేసి బర్త్డే అయిపోయిన మరుసటి రోజు అయితే కట్ చేశారు. ఆ రోజే 2 కేకులు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇది మరుసటి రోజు కట్ చేయించాను. ఇది ½ కేజీ కేకే కాబట్టి ఓన్లీ తన ఫ్రెండ్స్ 4-5 మాత్రం పిలుచుకొని ఊరికి కట్ చేసుకొని తిన్నారంతే. ఇది సెలబ్రేషన్ లా కాదు, మామూలుగా కట్ చేసుకొని తిన్నారంతే. మా రిషిగాడు మాత్రం లేడు, వాడు తగ్గుతున్నాడని చెప్పేసి వాడికి తెలియకుండా కట్ చేయించాను. దీనికి నేను రెడీమేడ్ కేకే తీసుకొని వచ్చాను. ఈ కేక్ వచ్చి ½ కేజీ 300 చెప్పారు. నేను బర్త్డే కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ కేక్ డైరెక్ట్ గా తీసుకొని వచ్చేసాను. ఈ కేక్ నేను స్పెషల్ గా చేయించలేదు. ఈ పిల్లలు దీన్ని కూడా బర్త్డే లాగే కట్ చేసుకుంటున్నారు. మా లక్కీ అయితే 8 కల్లా రండి కేక్ కట్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ వరకు పిలుచుకుంది. ఇది కూల్ కేక్ అన్నారు కానీ టేస్ట్ అయితే నాకు అంత నచ్చలేదు. దీనికన్నా మామూలు బటర్ స్కాచ్ కేకే బాగుంది. మనం ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే కదా. ఈ కేక్ ని కట్ చేసిన తర్వాత చూడండి ఎలా అయిపోయిందో, చాలా గజ్జి గజ్జిగా అయిపోయింది. బహుశా వాళ్ళు ఇచ్చిన చాక్ తో కట్ చేయడం వల్ల ఇలా అయింది అనుకుంటాను. సో అంతేనండి, మా లక్కీ 8th బర్త్డే అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.